అందరికీ నమస్కారం. క్రోధి నామ సంవత్సరం ఈ ఉగాదికి, ఈ క్రోధి నామ సంవత్సరం నూతన సంవత్సరాది ఉగాది మనకి కొత్త ఏడాది. అంతేగాని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉగాదిని అత్యంత అద్భుతంగా చేసుకుని ఉంటారు. మన పాత రోజులు చూసినట్టయితే మనము ఉగాదికి మన ఆంధ్రలోనే అనుకుంటున్నాం. అద్భుతంగా చెట్లు, పచ్చని తోరణాలు, అంటే చెట్లకి మనం పూలు కట్టామన్నట్టు ఉంటుంది. ఆ మామిడి పిందెలు, ఇగురులు, ఆహా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ చెట్లు, ఆ స్వయోగం చూస్తే వసంతం మనకి మీరు లక్షలు పెట్టుకున్న ఆ ఆనందాన్ని పొందలేరు, అద్భుత దృశ్యాన్ని. కాబట్టి అటువంటి అద్భుత దృశ్యం ఏంటంటే మనకి ఉగాది, కొత్త ఏడాది, కొత్త సంవత్సరం ప్రకృతే మనకు ప్రసాదించింది. మన వాళ్ళు అద్భుతమైన మేధాశక్తితో ఆ రోజుల్లోనే ఇటువంటి ఋతువులకి వాటికి సంబంధించిన విషయాలను కూడా మనం ఉగాది పచ్చడి అన్నారు. షడ్రుచులు, ఒక్కొక్క రుచులన్నీ కలిపి, అంటే మన శరీరానికి కావాల్సిన ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండేదానికి కూడా వాటిల్లో అద్భుతమైన ఈ ఉగాది పచ్చడిని ఇచ్చేవాడు. యాప బిగుర్లు కానివ్వండి, బెల్లం కానివ్వండి, అన్నీ ప్రతి ఒక్కటి అందరికీ తెలిసింది. చిన్న చిన్న మామిడి ముక్కలు కానివ్వండి, ఆ రోజుల్లో గుడికాడ నుంచి వాళ్ళు వచ్చి పూజారులు అందరి ఇళ్ళకి ఉగాది ప్రసాదం ఉచితంగా పంపిణీ చేసేవాళ్ళు కూడా. దాన్ని ఎంతో భక్తిభావంతో తీసుకొని అందరూ ప్రతి ఒక్కరూ తినేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే వాటిని మరీ మర్చిపోతున్నారు. అసలు ఈరోజు ఏంది అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి మనం ఇంకొకసారి ఆలోచించండి. మనం ఇక్కడ ఉగాది రోజు మనం ఎంత తక్కువగా చేసుకున్నామంటే బయట దేశాల్లో వాళ్ళు ఎంత గొప్పగా చేసుకుంటారు. మరి మనం ఎందుకు చేసుకోకూడదు? విదేశాల సంస్కృతిని మనం గొప్పగా పాటిస్తున్నప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా వాటికి అద్భుతంగా పాటించాలి, అద్భుతంగా చేసుకోవాలి కదా. అందరితో కలవాలి, కలిసి మనకి తోచిన విధంగా వాళ్ళతో ఈ ఉగాది గురించి మాట్లాడుకోవాలి. పచ్చని పైర్లు, కోకిల, ఎటువంటి పాటలు, నిజంగా ఆ కోకిల గానం వింటుంటే ఆ ఉగాదికి మీరు బాగా గమనించండి. ఎక్కడ కూడా కోకిల మనం కుక్కు అనగానే అది వెంటనే మళ్ళీ అది స్పందించి కుక్కును అరుస్తున్నాను. ఇది మరి దానికి అది ఎవరిచ్చారు? ఆ భగవంతుడు అద్భుతమైన సృష్టి చేసిన ఆ కోకిల రూపం కాదు, గుణం ముఖ్యం అన్నది మనకి తెలియజేస్తుంది కోకిల. ఇటువంటి అంటే ఇప్పట్లో కూడా మనం రూపాల్లో చూసి మోసపోవద్దు, వాటిల్ని ఆ కోకిల గానం చూడండి అంటున్నాం కదా. ఆ విధంగా మనం కూడా ఉగాదికి ఏమి చేయాలి, ఏమి చేస్తే ఉగాది రోజు బాగుంటుంది, ఆ ఉగాది నుంచి మనకి మళ్ళా ఉగాది వచ్చే వరకు మర్చిపోకుండా అద్భుతంగా అందరితో కలిసి ఆనందంగా ఈ ఉగాదిని జరుపుకుంటారని కోరుకుంటున్నాం. తెలుగు వారందరికీ ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అలాగే అందరూ కూడా అద్భుతంగా ఆనందంగా అందరూ కలిసి మెలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.